జగన్మోహన్ రెడ్డి గారి విచిత్రమైన మనస్తత్వానికి ఇదొక ఉదాహరణ. ఆయన ఈ మధ్య పల్నాడు వెళ్ళాడు ఏదో పరామర్శ కోసం. ఆ సందర్భంగా అక్కడ జనం చేరతారు కాబట్టి వాళ్ళల్లో ఒకళ్ళు ఒక ఫ్లెక్సీని పట్టుకొని నిలబడ్డారు. ఏమనుంది ఆ ఫ్లెక్సీలో? 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని అని రాసి ఉంది. దీని మీద సహజంగానే కొంత రియాక్షన్ వస్తుంది. ఇంత అడ్డగోలుగా ఒక రాజకీయ పార్టీ వీటిని ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? ఈ రకమైన కల్చర్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఏపీలో. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి. దీని మీద ఈనాడు, జ్యోతి లాంటి వాటిల్లో కథనాలు కూడా వచ్చినాయి ఖండిస్తూ. దాని మీద సాక్షి వాళ్ళు ఒక ఫాలోఅప్ స్టోరీ వేసుకున్నారు. ఏమనంటే అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అని. ఈ పల్నాడు పోస్టర్స్ కాంట్రవర్సీ మీద కథనం అని చెప్పి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరులు వీళ్ళంతా, వాళ్ళ కుటుంబం అంతా కూడా టీడీపీయే. ఇతనికి టీడీపీ సభ్యత్వం కూడా ఉన్నది. ఎవరైతే ఫ్లెక్సీ పట్టుకొని నిలబడ్డాడో అతని పేరు రవితేజ బొల్లెద్దు అట. ఆ టీడీపీ సభ్యత్వ కార్డును కూడా వైసీపీ చూపించింది. సాక్షి వాళ్ళు ఫోటో కూడా వేశారు. సో క్లియర్గా ఇతను టీడీపీకి చెందినవాడు అని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే స్థానిక టీడీపీ నాయకులు ఇతను కార్డు తీసుకున్నాడు కానీ ఇతని తల్లిదండ్రులు పార్టీలో ఉన్నారు కానీ ఇతను లేడు అనేదో తప్పించుకోవడానికి ప్రయత్నించారు అని కూడా వార్తలు వచ్చినాయి. సభ్యత్వ కార్డు ఉండి కూడా అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త కనుక అయితే ఇట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ టీడీపీ. అంటే టీడీపీ వాళ్ళు 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, మాకు సభ్యత్వాలు చేర్చుకున్నాం అని చెప్పారు. ఈ 1 కోటి మందిలో ఇట్లాంటి వాళ్ళే ఉన్నారన్నమాట అందరూ. అంటే మీ పార్టీలో సభ్యత్వం ఉంటుంది కానీ అవతల పార్టీ ఫ్లెక్సీ పట్టుకుని నిలబడతారా అనేది ఒక కామెంటరీ దీని మీద. దాంతోపాటు మరొక విచిత్రమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద. నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఎప్పట్లాగానే ఓన్లీ ఇన్వైటెడ్ జర్నలిస్ట్ మాత్రమే, అంటే అందరూ వెళ్ళడానికి వీల్లేదు ఆయన ప్రెస్ మీట్లకి. వాళ్లే పిలుస్తారు, స్పెసిఫిక్గా వాళ్లే వెళ్ళాలి. అయితే వాళ్ళల్లో ఒకరు అడిగారట, ఈ విధంగా ఒక అతను ఫ్లెక్సీ పట్టుకున్నాడు మీ పార్టీ కార్యకర్త, టీడీపీ వాళ్ళని గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రపా రపా నరుగుతా అని అంటున్నాడు, దీని మీద మీ రియాక్షన్ ఏమిటి అని అడిగారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇతను టీడీపీ కార్యకర్త అని ఆరోపిస్తున్నారు అనే విషయం తెలియదు. సో వెంటనే ఆయన రియాక్షన్ ఎట్లా ఉండాలి? నో, మేము అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం. ఈ నరకడాలు ఇవన్నీ మా పార్టీ విధానం కాదు, ఇవన్నీ ఆ టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. మేము ఈ అధికార పార్టీ మీద పోరాడతాం కానీ తల్ల నరకడాలు లాంటివి మా విధానం కాదు అని పబ్లిక్ కన్జంప్షన్ కోసమైనా చెప్పాలి, మాట వరుసకైనా చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చాలా విచిత్రమైంది. ఆయన థాట్ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇట్లా అంటున్నాడు అంటే రపరపా నరుగుతా అంటున్నాడు అంటే మంచిదే కదా అన్నాడంట. అదేదో సినిమా డైలాగ్ అని చెప్పి ఎవరో చెప్పినట్టున్నారు. ఇది ఆ డైలాగ్ అంతా చెప్పు అని అడిగాట ఆయన. అడిగితే చెప్పారు ఎవరో మొత్తం డైలాగ్ అంతా. ఓకే, సినిమా డైలాగా? సినిమా డైలాగులు పెట్టినా తప్పే, ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డం ఇట్లా అన్నా అట్లా అన్నా తప్పేనా అని అన్నట్టు ఆయన. ఇంతలోకి ఇతను యాక్చువల్గా మీ పార్టీ కార్యకర్త కాదు, టీడీపీ కార్యకర్త అని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు అని ఎవరో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్తే అప్పుడు వెంటనే ఎవరైనా ఏమంటారు, ఏ పార్టీ నాయకుడైనా, చూసారా ఈ టీడీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తని మా మీటింగ్ దగ్గరికి పంపించి అక్కడ అటువంటి ఫ్లెక్సీని పట్టుకుని నిలబెట్టారు అంటే ఇది కుట్ర, మా పార్టీ ప్రతిష్టని దెబ్బతీయడానికి, మమ్మల్ని జనం రౌడీలు అని చెప్పి అనుకోవడానికి వీళ్ళు చేసినటువంటి కుట్ర అని అంటారు ఎవరైనా. తీవ్రంగా ఖండిస్తారు అధికార పార్టీ ఇట్లా చేసిందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలా. వాళ్ళ కార్యకర్తే ఇట్లా చేశాడా, మరి వాళ్ళ కార్యకర్తే వైసీపీ అభిమానిగా మారి ఇప్పుడు టీడీపీ వాళ్ళని నరుగుతా అని అంటున్నాడంటే మంచిదే కదా అని వ్యాఖ్యానించాడు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ రాజకీయ నాయకుల్లాగా ఆలోచించడు. ఆయన ఒక విభిన్నమైన వ్యక్తి అని చెప్పటానికి ఇదొక మచ్చు తొనక.